భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. యూపీలో గ్యాంగ్స్టర్ కమ్ పాలిటీషియన్, అదే మన అఖిలేష్ యాదవ్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీలో ఒక పెద్ద లీడరు, చాలా పెద్ద గ్యాంగ్స్టర్. 61 కేసులు ఉన్నాయండి అతని మీద. కేసులు పెట్టడం వదిలేసి చాలా ఉంటాయి. ఇంకా ఇలాంటి ఏం కేసులు అంటే మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు, ఎక్స్టార్షన్ కేసులు, ఇలాంటి మామూలు చిన్న చిన్న కేసులు ఏం కావు. 61 కేసులు ఉన్న గ్యాంగ్స్టర్ వాడు 18 months నుంచి కూడా, గత 18 months నుంచి కూడా జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటుండగా వాడు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. దాన్నేమో బాగా ఇష్యూ చేస్తారు. ఇప్పుడు జైలులో ఉన్నా బయట ఉన్నా దావుద్ ఇబ్రహీం గారు బతికాడా? పోయేవాడు అలాగే పోతాడు. టైం వస్తే ఎవడైనా పోవాల్సిందే. కారణాలు వెతకడం వేస్ట్. దానికి వీళ్ళేమో వాళ్ళు ఏమంటారంటే స్లో పాయిజన్ ఇచ్చేసాడని వాడు అబ్బాయి అంటున్నాడు, ముఖ్తార్ అన్సారీ గారి కొడుకు. ముందు వాడిని లోపల వేసి నెక్స్ట్ జనరేషన్ టెర్రరిస్టులు, ఇలాంటి గ్యాంగ్స్టర్స్ రాకుండా అరికట్టాలి. యోగి ఆదిత్యనాథ్ ముందు చూపుతో చూస్తే అలా చేస్తారు. బేసిక్గా ఒక గ్యాంగ్స్టర్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? 3 మంది చేస్తున్నారు, 3 మంది పోతున్నారు ఎవ్రీ డే. తర్వాత ఆ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ గడిపిన వాడికి హార్ట్ ప్రాబ్లమ్స్ గ్యారంటీ ఉంటాయి. వాళ్ళు మందు కొడతారు, ఏదేదో ఉంటాడు బాధలు. పోనీ మందు కొట్టకపోయినా వాళ్ళు టెన్షన్స్ ఎక్కువ ఉంటాడు. ఆ టెన్షన్స్ ఉండడం వల్ల అందువల్ల 18 నెలల నుంచి కస్టడీలో ఉన్నాడు. కస్టడీలో ఉంటే వాడికి రిలీఫ్ ఉండదు. బయట ఉంటే ఏదో ఫ్రెండ్స్తో ఏదో గడిపేవాడు, ఇంకో ఏదో పని చేస్తే వాడికి టెన్షన్ తగ్గింది అనుకోండి, అది చేసేవాడు. ఇప్పుడు ఆ అవకాశం లేక వాడు టెన్షన్ అంతా ఒకేసారి బర్స్ట్ అయిపోయి గుండె అయి చచ్చాడు. దానికి సంతోషించాలి, కానీ ఎందుకంటే వీళ్ళు ఎంత ఓవర్ రియాక్ట్ చేస్తున్నారు నాకు అర్థం. ఎందుకంటే సాయిబులందరికీ వాళ్ళ ఇలాంటి వాళ్ళంటే పెద్ద అసెట్స్ కింద చూసుకుంటారు. సాయిబులకి ఎన్ని క్రిమినల్ అఫెన్సులు చేస్తే వాళ్ళ పెద్ద హీరో వాడికి. ఇప్పుడు మొన్న చిన్నపిల్లలను చంపేసిన రాక్షస నాకుడికి వాడి ఫ్యూనరల్కి 30,000 మంది వెళ్ళారట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? చిన్నపిల్లలను చంపమనా? హిందువుల పిల్లలను చంపితే వాళ్ళ కురాన్లో చెప్పినట్టు అది మంచిదేనా? నాకేం అర్థం కాదు. సరే, అలాగే ఈడు చర్చినాక ఈడక కూడా 30 కాదు 40 లక్షల మంది కూడా వెళ్ళొచ్చు, అవునా? అది. సో యోగి ఆదిత్యనాథ్ గారు కర్ఫ్యూ విధించారు యూపీలో, సెక్షన్ 144 విధించారు. సైలెంట్గా తీసేది ఎక్కడో అక్కడ కప్పెట్టేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.